ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి సాధారణంగా ఈ 4 కారణాలే ఉంటాయి. ఒకటి హార్మోన్స్‌లో ప్రాబ్లము. సెకండ్ వచ్చేసి సెక్షువల్‌గా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల. థర్డ్ వచ్చేసి పెన్నిస్ పైన ఉండే ఫోర్ స్కిన్ అంటే ఈ ఫైమోసిస్ అంటారు. పైన ఉండే ఫోర్ స్కిన్ టైట్‌గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటము. అండ్ ఫోర్త్ అండ్ ఎక్కువ మందిలో ఉండే ప్రాబ్లమ్ ఏంటి అనంటే మాస్టర్బేషన్. పార్న్ వీడియోస్ చూసి హస్తప్రయోగం చేసుకోవటం వల్ల డైలీ 2, 3 సార్లు మాస్టర్బేషన్ చేసుకోవటము, లేకపోతే కనీసం రోజుకి ఒకసారన్నా పార్న్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకోవటము. అటువంటి వాళ్ళలో కూడా కామన్‌గా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ సమస్యలు అనేది ఎదుర్కొంటారు. సో ఎవరిలో అయితే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నారో ఫస్ట్ మీరు దాని కరెక్ట్గా కారణం ఏంటి, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉందా, పెన్నిస్ పైన ఫోర్ స్కిన్ ఎలా ఉంది, మాస్టర్బేషన్ హ్యాబిట్ ఏమైనా ఉందా, అండ్ ఆ మాస్టర్బేషన్ లేదా హస్తప్రయోగం చేసుకునేటప్పుడు పార్న్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకుంటున్నారా, ఇవన్నీ తెలుసుకుంటే డెఫినెట్గా ఈ ప్రాబ్లంకి 100% ట్రీట్మెంట్ చేయవచ్చు. సో ఎవరైతే సెక్షువల్గా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్ఖలనంతో బాధపడుతున్నారో కరెక్ట్గా మీ ప్రాబ్లంకి కారణం ఏంటి అని తెలుసుకొని మీ ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా 100% దాని సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.